90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం నుంచి రోడ్ మీద యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో వాటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాము ఒక స్కీమ్ ద్వారా, ఒక పథకం ద్వారా అనుకుంటూ వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అది నిజమేనా సార్? అయితే స్కీమ్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఇది ఒక చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీ కానివ్వండి, ఆ యాక్సిడెంట్ విక్టిమ్స్కి కానివ్వండి, ఇది చాలా సీరియస్ విషయం అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీరు వీలైనంత వరకు ఎక్కువ మందికి మీ సర్కిల్లో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి దట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఈ హక్కు ఇచ్చింది, ఈ ఫెసిలిటీ ఇచ్చింది అన్న విషయం. సో అన్నిటికంటే ముందు రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 3 డిఫరెంట్ పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక పోలీస్ కమిషనర్ వారు ఇప్పుడు సైబరాబాద్ గురించి మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుంటే మనము సైబరాబాద్కి చెందిన వాళ్ళం కాబట్టి, సో ఆ రిపోర్ట్లో ఒక కంప్లీట్గా ఆ ప్రెస్ మీట్లో ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అన్ని ఇవ్వబడింది. 2024లో ఎన్ని క్రైమ్స్ జరిగాయి, ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి. చాలా ఘోరమైన యాక్సిడెంట్స్ జరిగాయి శిరీష మన హైదరాబాద్లో. నేను తెలంగాణ రాష్ట్రం గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ సైబరాబాద్ గురించే మాట్లాడుతున్నాను. దాదాపు మీరు ఇక్కడ చూసుకుంటే ఇది పేజ్ నెంబర్ 8లో యాక్సిడెంట్స్, ఫేటల్ యాక్సిడెంట్స్ 2023లో 812 అయితే 2024లో 805. అండ్ ఇక్కడ చూసుకుంటే డెత్స్ చూసుకుంటే దాదాపు 842 మంది చనిపోయారు ఓన్లీ ఇన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏరియాలోనే. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది, అండ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మీకు, అండ్ భారతదేశమే ఉంది. మీకు తెలిసిన ప్రతి సంవత్సరము ఎంతమంది చనిపోతున్నారు యాక్సిడెంట్స్లో? 2 వీలర్ అండ్ 4 వీలర్ యాక్సిడెంట్స్లో ఘోరతమైన డెత్కి ఫేస్ చేసిన వాళ్ళు 2 లక్షల మంది. 2 lakh పీపుల్ హ్యావ్ డైడ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ నో మిస్టేక్. వాళ్ళ తప్పు లేదు అక్కడ. అంటే జనరల్గా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళ తప్పు అయితే ఉంటుందనుకోండి, కానీ నార్మల్గా కూడా చూసుకోకుండా అది గుంతల్లో కానివ్వండి, లేదంటే ఎదురుగా వచ్చే లారీ కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ అ మిస్టేక్ వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల యాక్సిడెంట్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అది చాలా ఘోర విషయం. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి చాలా ఒక సీరియస్ కాగ్నిజెన్స్ తీసుకుందనమాట. అంటే ఈ విషయానికి అసలు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏ హెల్త్ కేర్ కంపెనీ కానివ్వండి, ఎవరు ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేయట్లా, సపోర్ట్ చేయట్లా. సో కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, దీనికి మనము ఆ విక్టిమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ అర్నర్ ఉన్నారండి, ఒక అతను ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు, వ్యాపారం నడిపేవాడు ఉన్నాడు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి, చెల్లి అందరూ ఉంటారు. ఆ ఒక్క మనిషికి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున సఫర్ అవ్వాల్సిందే కంప్లీట్గా. అంటే జన్మ మొత్తము, ఈ జన్మ మనకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని చెప్పే పరిస్థితికి వచ్చేస్తారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వం హ్యాస్ గివెన్ అ వెరీ స్వీట్ అండ్ వెరీ కంఫర్టింగ్ న్యూస్ అనమాట. అది ఒక క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ అని చెప్పేసి. గ్రేట్ సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ అన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తా. సో ఇది మన కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిడి న్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ శిరీష. సో అఫీషియల్ వెబ్సైట్లో మన రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి, ఈ స్కీమ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ గురించి అనౌన్స్ చేశారు పార్లమెంట్లో. ఓకే, ఇక్కడ ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఈ లాంచ్లో ఏం చెప్పారంటే, ఎవరైతే ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్, అది హైవే రోడ్ అంటారా, లేదంటే సబ్ రోడ్లు అంటారా, నార్మల్ సిటీ రోడ్స్ అంటారా, ఊర్లో ఉన్న పల్లెటూరు రోడ్ అంటారా, వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఇమీడియట్గా ఎలాగో ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పి తెలియగానే పాపం ఎవరైనా వచ్చేసి ఇమీడియట్గా ఒక అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. దాని తర్వాత అంబులెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి లీగల్గా అవన్నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసి ఎవరు చూడాలి అంటే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు చూడాల్సి వస్తుంది కాబట్టి పోలీస్కి కంప్లైంట్ చేస్తారు. సో యాక్సిడెంట్ అయిన 24 గంటల లోపల ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి చేరిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా మొదటి 7 రోజులు, ఇప్పుడు ఎమర్జెన్సీలో తీసుకెళ్తారండి, అది తల పగిలిందా, కాలు చేతులు విరిగిపోయాయా, ఆర్ మైనర్ ఇంజురీసా, ఏదన్నా ఉండనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ 7 days కోసము అవసరమైనంత వరకు 1000 రూపాయలు కాదు, 10,000 కాదు, 1,50,000
1.5 lakh రూపీస్ మొత్తం ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కేటాయిస్తుంది ఆ విక్టిమ్కి ఎవరైతే యాక్సిడెంట్తో వాళ్ళు ఫేస్ అయ్యారు. అంటే ఇది పర్ ఇండివిజువల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి మీద 2 ఉన్నారనుకుందాం, ఇద్దరికి కూడా 1,50,000 చొప్పున ఇస్తారనమాట. సో పర్ హెడ్ పర్సన్కి 1,50,000 ఫస్ట్ 7 days ట్రీట్మెంట్లో ఎంత అవసరమైతే అంత అప్ టు 1.5 lakh వరకు అది ఇవ్వబడుతుంది. ఇన్ కేస్ ఇంకొక సీరియస్ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ కాదు, బట్ స్టిల్ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజ్ అ కంపాషనేట్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్తో, అంటే మేము మీకు తోడుగా ఉన్నాము, మీరు ఒక పెద్ద ఫ్యామిలీ లాంటి వాళ్ళం కాబట్టి, భారతదేశమే ఒక పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దురదృష్టవశాత్తు ఒకవేళ ఈ యాక్సిడెంట్లో మరణించారనుకోండి, అలా జరగకూడదు ఎవరికి కూడా, ఒకవేళ మరణిస్తే 2 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆ ఫ్యామిలీ విక్టిమ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట, వితౌట్ ఎనీ క్వశ్చన్స్. ఇమ్మీడియట్గా యాక్చువల్గా మీకు ఒకవేళ మీ సొంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లేదంటే టర్మ్ పాలసీ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి కొన్ని లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఇక్కడ అదొక చిన్న సహాయంగా ఒక ఇమ్మీడియట్ ఫ్యామిలీకి కావాలి. ఎందుకంటే చాలా ఉంటాయి శిరీష, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అసలు ఎవరి వైపు చూస్తే డబ్బులు వస్తాయి నాకు చెప్పండి? ఎవరైనా వచ్చి ఇచ్చారని కానీ ఇంట్రెస్ట్కి ఇస్తారు కానీ ఫ్రీగా ఎవరు ఇవ్వరు. అవును సార్, ఇచ్చిన కొంచెం అమౌంటే ఇస్తారు. కరెక్ట్. ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు 2 లక్షల రూపాయలు తక్షణ సహాయం అనమాట, ఇమ్మీడియట్గా. సో దిర్ ఇస్ నో క్వశ్చన్ విల్ బి ఆస్డ్. ఆ పర్సన్ మా ఫ్యామిలీ మెంబర్ చనిపోయారంటే ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది. అండ్ ఒకవేళ అది హిట్ అండ్ రన్ కేసు కానివ్వండి, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బండి గుద్దేసి పారిపోతారు వాళ్ళు, అలాంటి కేసెస్లో కూడా నో క్వశ్చన్స్ ఆస్డ్. ఒకవేళ ఇంజ్యూర్డ్ అయితే హాస్పిటలైజేషన్ 1.5 lakh, ఒకవేళ ఇన్ కేస్ చనిపోతే 2 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా సహాయ నిధి ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది, మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోతుంది అతి త్వరలో. సో ఇమ్మీడియట్గా ఎవరన్నా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చెప్తాను, హెల్మెట్ ధరించి మరి డ్రైవ్ చేయండి దయచేసి, అది నా హంబల్ రిక్వెస్ట్ అండి. అండ్ సీట్ బెల్ట్స్ మీరు ఫ్రంట్ సీట్లో ఉన్నప్పుడు ఎలాగో పోలీసు వాళ్ళు చూస్తారని చెప్పి భయంతో పెట్టుకుంటారు, కానీ మీ ప్రాణతీపి గురించైనా కనీసం ఆలోచించి పెట్టుకోమని చెప్తాను. రేర్ సీట్లో కూడా సీట్ బెల్ట్స్ వేసుకొని డ్రైవ్ చేయండి. దిస్ ఇస్ అ హంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ప్రపంచం అంతా కూలిపోతుంది చూడండి, దాన్ని ఎవరు కూడా మనం ఫేస్ చేయలేం. దానికి ఎలాంటి కూడా మనం ఒక కాంపెన్సేషన్ చేయడానికి కూడా అసలు నోట్లో మాట కూడా రాదు నిజం చెప్పాలి అంటే. సో ప్లీజ్ ఈ విషయం గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది అందరికీ తెలిస్తేనే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కైండ్ ఆఫ్ సహాయం అందజేస్తుంది అందరికీ తెలుస్తుంది. దయచేసి ఆ పని మాత్రం ముందు చేయండి అని చెప్తాను. ట్రూ సార్. అండ్ ప్రభుత్వం కూడా ఒక మంచి పథకం ద్వారా ప్రజలకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచన చాలా మంచిది. అండ్ యాక్సిడెంట్ మనం చూస్తూ ఉంటాం చాలా స్పీడ్గా, అంటే ఇంట్లో ఒక పర్సన్ లాస్ అంటే చాలా మొత్తం లాసే. ఏదైనా ఒక చిన్న ఫీవర్ వచ్చే మనకి తెలిసిన వాళ్ళే బాధపడుతున్నారు అంటేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఒక ప్రాణం ఆ సిచ్యువేషన్లో ఉంది అంటే, అది కూడా మళ్ళీ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే అది చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పచ్చు. సో అలా కాకుండా ఉండడానికి మీరు అన్నట్టుగానే హెల్మెట్ కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్. మనం యాజ్ ఏ సిటిజన్గా ఒక రెస్పాన్సిబిలిటీగా అండ్ మనకి సెల్ఫ్ కేర్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఇనిషియేటివ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.